సో మొత్తం 10 ఏనుగుల దాకా ఉన్నాయి. ఓకే చూడండి ఇక్కడ ఎలిఫెంట్ ఉందో, ఎలిఫెంట్కి మనం అక్కడ రిన్స్ చేస్తున్నారు కదా, రుద్దుతున్నారు. రుద్దడానికి పట్టుకోవడానికి 250 రూపాయలు. సో 250. ఫీడింగ్ అయితే నాట్ అలౌడ్. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దుబేరి ఎలిఫెంట్ క్యాంప్ అండి. ఇక్కడ మాకు 2 ఉంటాయి, ఒకటి రాఫ్టింగ్, ఒకటి బాతింగ్, ఒకటి ఇంకా క్యాంప్ కూడా ఉంటుంది. సో నేనైతే ఇది మనకి టైమింగ్స్ అనేది 9 to 11 AM. సో నేనైతే ఫస్ట్ క్యాంప్కి వెళ్ళి దాని రాఫ్టింగ్కి వెళ్తున్నాను. చూడండి చాలా అందమైన 2 గుర్రాలు అయితే ఇక్కడ ఉన్నాయి. బా సో ఇదిగోండి ఎలిఫెంట్ క్యాంప్ మనకి ఎంట్రీ టైమింగ్స్ మార్నింగ్ 9 to 11, ఈవినింగ్ 4:30 to 5:30. ఎంట్రీ ఫీజు అనేది మనకి 100 రూపీస్. బోటింగ్ రైడ్ అయితే 50 రూపీస్. దీనికైతే టికెట్ కౌంటర్ ఏం లేదండి. సో మనకి డైరెక్ట్గా అది కింద క్యాంప్ ఉంది కదా, క్యాంప్ దగ్గర ఇచ్చేస్తారు. సో టికెట్ అయితే తీసుకున్నాను, మనకి 150 రూపీస్ ఛార్జ్ చేశారండి. సో మనకు అక్కడ ఏనుగులు కనిపిస్తున్నాయి కదా, సో ఆ ఏనుగుల దగ్గర తీసుకెళ్తారు. మరి అక్కడ ఏం యాక్టివిటీస్ చేస్తారో, మరి రాఫ్టింగ్ ఉంది, రాఫ్టింగ్ కూడా ఉంది పక్కనే. సో అక్కడ వాళ్ళని అడిగి అది ఓకే అనిపిస్తే వెళ్తాను. క్యాంప్ అయితే స్టార్ట్ అవుతుంది. మేము ఎలిఫెంట్ దగ్గరికి వెళ్తాం. అక్కడ ఏ అనిపిస్తుందో అక్కడ వెళ్ళాక ఎలిఫెంట్ క్యాంప్ అన్నారు. అది ఇక్కడ అక్కడ 150 రూపాయలు తీసుకున్నారు. ఇక్కడ 2 ఏనుగులు ఉన్నాయి. 2 ఏనుగులు దూరం నుండి చూసుకోవడం కానీ మన దగ్గరికి వెళ్ళి వాచ్ చేయాలంటే మళ్ళీ అవి 250 రూపాయలు అంట. సో ఆ 250 అంటే మరి ఎన్ని ఏనుగులు ఉన్నాయి ఒకటి కొనుక్కొని ఒకటి బాగుంటాయి. ఇప్పుడు మంచి చాలా పెద్ద ఎలిఫెంట్ వచ్చింది. స్నానం చేసి తీసుకెళ్ళిపోతున్నారు. వాచ్ ఎలిఫెంట్స్ అనేది వాచ్ చేయడానికి మాకు 250 రూపాయలు అంట. వర్త్ అయితే ఎక్కువ ఎలిఫెంట్స్ ఉంటే నేను వెళ్తాను, లేకపోతే వెళ్ళను. సో చూడండి, ఒక ఏనుగుల్ని మనం టచ్ చేయడానికే 250 అంటే చాలా ఎక్కువ. మనం బయట చాలా ఏనుగులు ఉంటాయి. మనకి ఇంకేం చూపించడానికి ఏం లేదు, కానీ ఇదిగోండి మొత్తం అంతా చక్కగా రుద్దుతున్నారు. సో నేను చాలా ఏనుగులు దగ్గర నుండి అయితే పట్టుకున్నాను. సో అయితే 250 రూపీస్ పట్టుకుని మనం బయట అయితే దొరుకుతాయి ఏనుగులు. ఇక్కడికి వచ్చి మనకు 250 ఇచ్చి మళ్ళీ ఏనుగులు పట్టుకోవడం అంటే అది హాస్యమేది. సో అక్కడ అయితే మనకి టికెట్ తీసుకున్నారు కాబట్టి అక్కడ ఎన్ని ఏనుగులు ఉన్నాయని చెప్పేసి నాకు బిల్ అయితే చూపిస్తాను. ఇంకా అక్కడ ఛార్జ్ అంటే మాత్రం నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను. ఓకేనా. ఇంకో ఏనుగు వచ్చింది. సో మనకు బాతింగ్ సెపరేట్గా ఉంది, క్యాంప్ సెపరేట్గా ఉంది, ఫీడింగ్ సెపరేట్గా ఉంది. అది 11కి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మొత్తం అన్ని ఏనుగులు ఉన్నాయండి. అక్కడక్కడ 3-4 పర్లేదు. నేను ఏనుగులని దగ్గర నుండి చూడొచ్చు కాబట్టి వర్తే.
సో ఇక్కడ చాలామంది అక్కడ 250 ఇచ్చారు రుద్రం అంటే మనకు కొంచెం ఎక్కువైనాయి ప్రైస్. సో నేనైతే ఈ ఇచ్చిన 150కి ఎంతవరకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వెళ్తున్నాను. సో అక్కడ 2 ఏనుగులు చూశాను, 2 అంటే 2 కాదు 3. సో టచింగ్ అయితే 250 అండి. సో ఇదిగోండి ఇక్కడ ఒక ఏనుగు ఉంది అంతే. ఇదిగోండి అలా బ్లెస్సింగ్ ఇస్తే ఆ బ్లెస్సింగ్కి 50 రూపాయలు ఛార్జ్. బ్లెస్సింగ్కి 50 రూపాయలు ఛార్జ్ అండి. అక్కడ 3 ఏనుగులు ఉన్నాయి, బాగున్నాయి. దానికి మనకు కాదు, అది అందరిని ఆశీర్వదిస్తుంది. ఏమో అనుకున్నాను కానీ పర్వాలేదండి. ఏనుగులు చక్కగా మనకి పెద్ద ఏనుగులు, చిన్న చిన్న పిల్లలేం కాదు, పెద్ద ఏనుగులే ఉన్నాయి. అక్కడ ఏసియాస్టిక్ ఎలిఫెంట్ కూడా ఉంది. మనం ఆ దగ్గరికి అయితే వెళ్ళాలని తెలియదు కానీ పర్వాలేదు. క్యాంప్లో ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి కానీ వాళ్ళు టచింగ్ 250, అదే కొంచెం ఎక్కువ ఉంది కానీ ఓవరాల్గా అయితే పర్లేదండి. ఇదిగోండి మొత్తం ఈ ఏరియా మొత్తం చాలా ఏనుగులు ఉన్నాయండి. ఇదిగోండి అతను ఒక ఏనుగు తీసుకొస్తున్నారు, చాలా బ్యూటిఫుల్. దిస్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఏరియా అండి, మనకి ఇక్కడ వరకే ఎంట్రీ ఉంది. సో 2 బ్యూటిఫుల్ ఎలిఫెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవేనండి మనకి డుబేరి ఎలిఫెంట్ క్యాంప్ విశేషాలు. ఎందుకంటే ఎలిఫెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. దాదాపు 20 ఎలిఫెంట్స్ దాకా ఉన్నాయి. మనకి నేను 2 ఉన్నాయి అనుకున్నాను కానీ పర్లేదు, చక్కగా వచ్చి పెద్ద ఎలిఫెంట్స్ ఉన్నాయి, చిన్న ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇంకా ఇంకోటి నో ఎంట్రీ అన్నారు కానీ అది చాలా పెద్ద ఎలిఫెంట్, అదే చూపించట్లేదు. సో ఓవరాల్గా అయితే పర్వాలేదండి. చక్కగా మనకి ఈ కర్ణాటక ప్రభుత్వం చక్కగా ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసి చక్కగా నీళ్ళు అన్నీ ఉన్నాయి. ఏనుగు చక్కగా స్నానం చేసుకోవడానికి ఉంది, ప్రశాంతంగా తిరగడానికి స్వేచ్ఛగా వదిలేశారు. చాలా అద్భుతం. సో ఇక్కడ చక్కగా నందేశ్వరుడు అన్నీ ఉన్నాయి. ఇవేనండి దుబేరి ఎలిఫెంట్ క్యాంప్ విశేషాలు. నేను గోల్డెన్ టెంపుల్కి వెళ్తున్నాను. ఆ టెంపుల్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో అండి.